ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి వచ్చిన తర్వాత తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు కొండా సురేఖ మాట్లాడుతూ పలు కీలకమైనటువంటి విషయాలను అయితే చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాఖీ పౌర్ణమికి సంబంధించినటువంటి విషయంలో ప్రతి సంవత్సరం కూడా నేను ముఖ్యమంత్రి మనవడికి, ముఖ్యమంత్రి అల్లుడికి కూడా రాఖీని కడతాను. ఖచ్చితంగా అది సాంప్రదాయంగా నేను కొనసాగిస్తూ ఉన్నాను. అందులో భాగంగానే నేడు కూడా బంగారు రాఖీలను ముగ్గురికి కూడా కట్టినటువంటి సందర్భాన్ని అయితే ముఖ్యంగా కొండా సురేఖ చెప్పినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. కొండా సురేఖ ప్రతి సంవత్సరం కడుతున్నట్టుగా నేను కట్టడం జరిగింది. ఇక అన్నా చెల్లెలకు సంబంధించినటువంటి ఆ యొక్క సంబంధాన్ని పెనవేసుకునేటువంటి పండగగా రాఖీ పౌర్ణమిని అన్నకు రక్ష చెల్లికి రక్ష అన్న అటువంటి సంబంధాన్ని గుర్తుంచుకొని రాఖీ పౌర్ణమిని అయితే మనం జరుపుకుంటాము. రక్షాబంధన్ అని కూడా దాన్ని అందుకనే అంటారు. తెలంగాణతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు అంటూ కొండా సురేఖ చెప్తూనే ఇక ముఖ్యంగా మీడియా అడిగినటువంటి ప్రశ్న, మరి ఏమైనా అభయం ఇచ్చారా కొండా సురేఖకు రేవంత్ అన్న అనేటువంటి మాటను అడిగితే నో పొలిటికల్ డిస్కషన్స్ అంటూ దాటవేసేటువంటి ప్రయత్నం అయితే చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మరి పొలిటికల్ డిస్కషన్స్ అనేటానికి ఈరోజు పండగ వేళ నేను మీకు కూడా మీడియా మిత్రులకు కూడా రాఖీ కట్టాను. మీడియా మిత్రులతో పాటుగా కూడా నేను రాఖీ సెలబ్రేషన్స్ చేసుకున్నాను. ఇక పొలిటికల్ డిస్కషన్స్ ఈరోజు ఏం చేయలేను అనేటువంటి మాటను కూడా దాటవేస్తూ మాట్లాడినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి కొండా సురేఖకు అలాగే రేవంత్ రెడ్డికి మధ్యలో జరిగినటువంటి ఆ యొక్క కాన్వర్జేషన్కి సంబంధించినటువంటి వీడియో కూడా ఇప్పుడు చక్కర్లు కొడతా ఉంది. తను రాఖీ కట్టడము, పక్కనే కొండా సురేఖతో పాటుగా మంత్రి సీతక్క ఉన్నది. సీతక్కతో పాటుగా ఇంకా పలువురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అలాగే మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వీడియోలు కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ కొండా సురేఖకు సంబంధించినటువంటి విషయంలో మరి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ అయితే సిఫార్సు చేసింది. ఖచ్చితంగా బర్తరాఫ్ ఉంటుందనేటువంటి ఊహాగానాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి నేడు జరిగినటువంటి ఈ పరిణామాలు ఏమైనా కొండా సురేఖను మరి ఆ యొక్క ఇబ్బందుల నుంచి బయట పెడతాయా, లేకపోతే ఇంకా ఏమైనా ముందుకు అలానే వెళ్తుందా అనేటువంటి సందిగ్ధత మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.